కుల మతాలు ఎన్నున్నా, రాష్ట్రాలు ఎన్ని ఉన్నా, భాషలెన్ని ఉన్నా మన భారతదేశం బంధాన్ని తెలిపే త్రివర్ణ పతాకం. బ్రతుకులను మార్చిన స్వదేశ పతాకం. మూడు రంగుల జెండా ముచ్చటైన జెండా, మూవన్నెల జెండా ఇండియా జెండా. నీలి మబ్బుల కింద నిగనిగా మెరిసేటి మూడు వర్ణాల జెండా, భారతీయుల గుండె నిండా. హిందువు ముస్లిము క్రైస్తవులు అందరూ ఒక్కటిగా తెలిపిన జెండా, మన జాతీయ జెండా నిండా. కాశ్మీరు నుండి కన్యాకుమారి దాకా జేజేలు పలికిన జెండా, శతకోటి గుండెల నిండా. బందీ అయినా తల్లి భారతమ్మను చూసి సంకెళ్లను తెంచ ఒక్కటై కదిలే. పోరులో నా వీరులెందరో ఒరిగే, ఆజాదు హిందూ ఫౌజుని నెలకొల్పి నేతాజీ సైన్యం శంఖం పూరించే. పొందుకెత్తిన గుండుకెదురుగా నిలిచే. అలనాడు ఆంగ్లులు వ్యాపారము కొరకు ఒక్కొక్కరు వచ్చే ఓడరేవుల్లో, సమృద్ధిగా ఉన్న సంపదపై కన్నేసి తూటాలు దింపేసే నాడు గుండెల్లో. ఒక్కరా ఇద్దరా ఎందరో వీరులు నేల కొరుగుతుంటే, ఫిరంగుల మోత పిడుగుళ్ళ పడుతుంటే, ఎందాక ఈ ఘోరమా పేది ఎట్లంటూ పిడికిళ్ళు బిగించి కదిలే పోరుల్లో. ఇదే 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 మన దేశానికిచ్చే నీరాజనం. ఈ జన్మభూమిపై మనమంతా ఒక్కటై కదలాలి జనం. అదిగో అదిగదిగో పరిసెలెత్తుక కదిలే పోరాట యోధులు, పొలిమెరలు దాటించే నాటి మహావీరులు. వారే భగత్ సింగ్, ఆజాదు, రాజ్గురు, సుఖ్దేవ్, ప్రఫుల్ల, మాస్టర్, మాతాంగిని, హజీరా.
టిప్పు సుల్తాను మౌలానా తురబాజీ బందగీ బాబా సాహెబ్ కొమురమూబీ అల్లూరి పింగళి గురజాడ సర్దారు నేతాజీ నెహ్రూజీ బాపూజీ లాలాజీ ఠాగూర్ వినయ్ బాదల్ దినేష్ లాల్ పాల్ బాల గంగాధరుల త్యాగం నేతలెందరూ కలిసి తెల్లదొరలను తరిమి ప్రాణాలు అర్పించి స్వాతంత్రమును తెచ్చి స్థాపించిన ఈ జెండా భారతీయ మన జెండా భారతీయ మన జెండా జై భీమ్. మన ప్రియతమ సంఘ సైనికల్ మాస్టర్ అతను మాటగాడ కాదు రాటగాడ కాదు ఈరోజు గొప్ప వందే మాతరం దేశభక్తి గేయాన్ని మన ముందుకు తీసుకుని వచ్చిండు. ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కూడా బోనాల పండుగలకు జానపద గేయాలు వస్తున్న తరుణంలో దేశం మీద దేశం మీద ప్రేమతో దేశభక్తి గేయాన్ని తీసుకొని వచ్చినందుకు మనకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ గేయాన్ని మన వాళ్ళు చెప్పినట్లు 15 ఆగస్టుకి ప్రతి వీధిలో వాడవాడలో అందరికీ ఎల్లే విధంగా మనందరం కృషి చేయాలని కోరుకుంటూ అన్నగారికి మరోసారి శుభాకాంక్షలు. జై భీమ్. సమతా సైనికల్ కరసాము ట్రైనింగ్ ఆఫీసర్ శ్రీ చెక్కుల నరసింహరావు గారు రాసినటువంటి దేశభక్తి గేయం, అది కూడా ఒక జెండా పైన ఇప్పటి వరకు దాదాపుగా నేను చిన్నగా ఉన్నప్పటి నుండి చూసినటువంటి పాటల తర్వాత ఒక జెండా పైన బాబా చాలా గొప్పగా వచ్చినటువంటి ఒక పాట. అన్నగారికి నిజంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది 2 తెలుగు రాష్ట్రాలలో కొంత ఇంటికి కూడా చేరుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే పాట విన్న తర్వాత అంత బాగా అనిపించింది. అన్నగారు అన్ని రకాల పాటలు, కేవలం ఏదో ఒక వర్గమే కాకుండా అన్ని రకాల పాటలు గత 20 సంవత్సరాల నుండి పాడుతూ ఎన్నో సీడీలు ఆవిష్కరణ చేశాడు. కానీ ఆయన జీవితంలో చాలా రోజులు గుర్తుండిపోయి ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ పాట ప్రసిద్ధి చెంది అందరి ప్రతి జెండా వందనం రోజు 15 ఆగస్టు వచ్చే 5 రోజులు వచ్చే 15 ఆగస్టు రోజు ప్రతి ఒక్కరి పాటను తప్పకుండా పెట్టుకుంటారు విన్న తర్వాత అని తెలుపుతూ అన్నగారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భారత్. జై భీములు. సోదరుడు చెక్కుల నరసింహరావు గారు దాదాపుగా ఒక 15-20 సంవత్సరాల నుంచి పరిచయం ఉన్నాం. మంచి కళాకారుడు అని మాత్రమే తెలుసు. కానీ ఈరోజు మల్టీ టాలెంట్ గల వ్యక్తి, మన కమ్యూనిటీ నుంచి ఇంత మంచి టాలెంట్ ఉన్న వ్యక్తిని అన్న చెక్కుల నరసింహ గారు చూసి ఈ పాట రిలీజ్ తర్వాత చాలా సంతోషించడం జరుగుతుంది. వారికి వందే మాత్రం పాట పాడినందుకు ప్రత్యేకంగా వారికి శుభాకాంక్షలు తెలియడమే కాకుండా భవిష్యత్తులో ఇలాంటి పాటలే కానీ ఇలాంటి రచయితలు కానీ అనేకం ముందుకు తీసుకురావాలని తెలియజేసుకుంటున్నా. దయచేసి రేపు 15 ఆగస్టు ఏదైతే ఇండిపెండెన్స్ డే వస్తుందో దయచేసి మనం అందరూ కూడా ఈ రోజటి నుండి ఈ 5 రోజుల కాలంలో ప్రతి ఇంటికి ప్రతి డోర్కు వెళ్లే విధంగా మనం యూట్యూబ్ ద్వారా ప్రచారం చేసి రేపు 15 ఆగస్టు రోజు ఈ పాటనే ప్రధానంగా వినిపించే లెవెల్లో మనం పనిచేయాల్సిన బాధ్యత ఉన్నది. ఎందుకంటే మన కళను మన పాటను మనం ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి సరైన సందర్భంలో ఈ పాట ఆవిష్కరించినందుకు వారికి మరోసారి శుభాకాంక్షలు తెలుసుకుంటూ భవిష్యత్తులో మీ కళను ఈ విధంగానే చూడాలని ఆశిస్తూ మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. జై భీమ్, జై సమతా సైనికల్ మాస్టర్ బహుముఖ ప్రజ్ఞాశాలి చెక్కుల నరసింహరావు గారు దేశభక్తి గీతాన్ని ఆలపించి దాన్ని వీడియో కూడా తీసి ఈరోజు మొత్తం దేశవ్యాప్తంగా పరిణామం చేస్తున్నటువంటి శ్రీ చెక్కుల నరసింహరావు గారికి శుభాకాంక్షలు చేస్తూ మనందరి తరఫున కూడా అభినందనలు తెలియజేస్తుంది. దీనిలో చాలా అంటే ఒక ఉత్సుకత చేయాలనే పట్టుదల చాలా ఉంది.
చాలా ఆర్ట్స్ ఉన్నాయి. బహుముఖ ప్రజ్ఞాశాలను ముఖ్యంగా అనలేదు. ఆయన రచన చేయగలడు, పాడగలడు, తర్వాత మ్యూజిక్ చేయగలడు. అన్నింటి గురించి మా సమతా సాహిత్యాలకి ఆయన మంచి కర్రసాము ట్రైనింగ్ ఆఫీసర్ మాకు. కాబట్టి అతను ఇంకా కూడా ఈ సింగింగ్లో కానీ రైటింగ్లో కానీ ఇంకా ముందుకు వెళ్ళి భావితరాలకు మంచి మెసేజ్ అందించాలని